జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఒక అద్భుతమైన విజన ద్వారా వచ్చిన అనుభవంతో ప్రతి ఊరూరా వెళ్ళి ప్రతి నెల కూడా 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్లో ప్రతిరోజు కూడా 10 గంటల అద్భుతమైన ధ్యానం ఉంటుందండి. సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుంది. అలాగే అక్కడ మనకి పత్రి సారు ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి ఆ 18 ఆదర్శ సూత్రాల్లో అద్భుతమైన సరి అయిన ధ్యానము, సరి అయిన వాక్కు, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన విధానము, మనం ఎలా జీవించాలో, ఎలా మనం నడుచుకోవాలో జీవితంలో ప్రతి ఒక్కొక్కటి కూడా మన జీవితంలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కొక్కటి పత్రి సార్ మనకి అందించారండి. ఆ సత్యాల్ని వెలికి తీసి అందించడం జరుగుతుంది మేడం గారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, ఇవన్నీ కూడా మనకి పత్రి సార్ అందించిన వాక్కులన్నిటినీ కూడా మళ్ళీ 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 రిపీట్ చేసి అందులో ఉన్న లోతైన జ్ఞానాన్ని అంతటినీ కూడా మేడం గారి ద్వారా అందించడం జరుగుతుందండి. మరి ప్రతి ఊరూరా ఎవరైతే మనం పిలుస్తారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ కర్మ ప్రక్షాళన ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. ఎప్పుడైతే ఆ ప్రాక్టికల్స్లో పాల్గొంటున్నామో, లింకు ధ్యానంలో పాల్గొంటున్నామో, అక్కడ అందరూ కూడా నువ్వు పత్రిజీవే, నేను పత్రిజీనే, నీలోని భగవంతుడు ఉన్నాడు, నాలోని భగవంతుడు ఉన్నాడు అనే ఏకత్వంలోకి అందరం వెళ్ళడం జరుగుతుందండి. అద్భుతమైన ధ్యానం 3 రోజులు జరుగుతుందండి. ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ 3 రోజుల వర్క్షాప్లో జాయిన్ అవ్వాలని, పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జరీనా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. ఇవాళ 2వ రోజు మేడం గారికి స్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం ముందు సరస్వతి రాగంతో స్టార్ట్ చేద్దాం ఇవాళ. జరీనా మేడం, థ్యాంక్ యూ మేడం. నిన్న క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు మన తనిష్క చిన్నారికి బర్త్డే విషెస్ చెప్పి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందామమ్మా. ఈ క్లాస్ అయితే చాలా అద్భుతంగా, ఇంకా 1 నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా వింటారు అందరూ. థ్యాంక్ యూ మేడం. 1 నిమిషం తనిష్క బేబీకి కొంచెం బర్త్డే విషెస్ చెప్పుకుంటారు. ఓకే మాస్టర్స్. మేడం గారు, జరీనా మేడం గారు, మీరు నిలువుగా పెట్టుకోరా? అడ్డుగా ఉంది. నిలువుగా ఉంటా. ఓకే, ఓకేనా మేడం? ఓకే అండి. మరి ఈరోజు
మన పత్రిజీ మహిళా చైతన్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి తనుష్క గారికి తనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మ తరపున మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ చిన్నారి చక్కగా కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగాను శాకాహారిగా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా జీవించాలని మన పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరూ కూడా విషెస్ చెప్పండి. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ. నిండు నూరేళ్ళు. హ్యాపీ బర్త్డే తనిష్క. తనుష్క పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే తనిష్క. శుభాకాంక్షలు తనిష్క. తనుష్కకు శుభాకాంక్షలు తనిష్క. పుట్టినరోజు తనిష్క. ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మరొక ఉన్నతాత్మగా ఎదగాలని మీరు. తదాస్తు తదాస్తు. జయ గురుదేవ్ నాన్న. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. శుభాకాంక్షలు తనుష్క. హ్యాపీ బర్త్డే మరొక్కసారి పత్రిజీ మహిళా చైతన్యం తరపున. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే తనిష్క. థ్యాంక్ యూ మాస్టర్. హ్యాపీ బర్త్డే తనిష్క. తనిష్క మెడిటేషన్ చేస్తావమ్మా? లేదు మేడం, కుదిరినప్పుడు చేస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు తనిష్క. థ్యాంక్ యూ మేడం. అమ్మా ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను రోజు మెడిటేషన్ లో చక్కగా కనీసం ఒక అరగంట చెయ్యాలని, మంచి చదువు రావాలని అలా 3 సార్లు 3 కోరికలు కోరుకో. మాస్టర్స్ అందరూ తదాస్తు అంటారు. ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి, శాకాహారిగా మారాలి, చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మాస్టర్స్ అందరూ తనిష్కకి తదాస్తు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా తనిష్క. థ్యాంక్ యూ మేడం. మేడం ఆహ్వానించండి సూర్యకుమార్ గారు. తనిష్క. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు ప్రతిరోజు కూడా ధ్యానం చెయ్యమ్మా. ఓకేనా? చేస్తాను. ఓకే. మన జరీనా మేడం గారికి స్వాగతం సుస్వాగతం అండి. మనం క్లాస్ లోకి అటెండ్ అయిపోదాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ముందు మనం కొంచెం సరస్వతి రాగంతో స్టార్ట్ చేసుకుందాము. కుందేందు తుషార హారధవళ యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్భిర్దైవై సదా వందితా సామాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ మాస్టర్స్. పత్రిజీ ధ్యాన మహిళా చైతన్యం టీం అందరికీ కూడా నా శతకోటి ధన్యవాదాలండి. అలాగే పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే
స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే సార్కి నా శతకోటి ఆత్మ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే నా టాలెంట్ గుర్తించి నాకు ఈ వేలో ముందుకు వెళ్ళి నువ్వు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోమ్మా అని చెప్పినటువంటి ఇందుమతి మేడంకి నా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఈ వేలో వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు నా కుటుంబ సభ్యులకి అంటే నా భర్తకి నా పిల్లలకి అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను కన్న నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గురువు కడప పీఠాధిపతులు ఆరిఫుల్లా మాలిక్ గారికి పరమ గురువులందరికీ కూడా నేను ఇక్కడికి ఆహ్వానించుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జూమ్ ఉన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. నిన్న మనం చెప్పుకున్నాము నా పేరు జరీనా యాస్మిన్, నేను చీరాల నుంచి వచ్చానండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం క్లాస్కి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ రెండో రోజు కూడా పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ మీద అవకాశం రావడం వల్ల నేను నా బుక్స్ అంటే మా తాతగారు వాళ్ళవి పాత వాళ్ళ బుక్స్ అన్నీ కూడా రిఫర్ చేయడం జరిగింది. ఏకం సత్ అన్నారు కదా, అన్నీ ఒకటే అని నాకు ఇంకా ఇంకా క్లియర్గా అర్థమైంది మాస్టర్స్ ఇవాళ. అందుకని అంటే ఆ బుక్స్ తీద్దాం అనుకుంటున్నాను కానీ తీయలేకపోయాను. కానీ దీనివల్ల అక్కడేముంది ఇక్కడేముంది చెప్దాము అనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఆ బుక్స్ అన్ని నేను తిరగబెట్టాను అనమాట. అప్పుడు నేను చాలా తెలుసుకున్నాను విషయాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. గురుని శిక్ష లేక గురుతెట్లు తెలియును, గురుని శిక్ష లేక గురుతెట్లు గలుగును, అజునకైన వాని ఎవ్వకైనా తాళపు చెవిలేక తలుపెట్టులుడును, విశ్వదాభిరామ వినురవేమా. మాస్టర్స్ వేమన మహాశయ ఎలా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి గురువు కావాల్సిందే. అది ఆధ్యాత్మిక గురువు అయినా మనకి కావాల్సిందే, మనకి ఈ ప్రాపంచిక గురువు అయినా కావాల్సిందే. అందుకే కదా విల్లు నేర్చుకోవడానికి ఈ వేలిని సహా త్యాగం చేశాడు అతను. అందుకే చెప్తున్నారు గురువు అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. గురువు మనకు తెలియజేయకుండా దేవుడిని కూడా మనం తెలుసుకోలేమంట. అందుకే అంటున్నారు గురువు దేవుడు వచ్చి నిలబడితే మనం ముందు ఎవరికి ప్రణామాలు చేస్తాము అంటే గురువుకే ప్రణామాలు చేస్తాము అంటున్నారు. అందుకే చెప్తారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇంకెవరిని పెట్టలా అక్కడ, భర్తనో భార్యనో చుట్టాలనో ఎవరిని పెట్టలా. తల్లి తర్వాత ఆచార్య దేవుల్ని పెట్టారు. అందుకే గురువుకి అంత గొప్ప స్థానం ఉంది. గురువుని మనం తెలుసుకోవాలి. ఆ గురువు తెలిపేటటువంటి ఆ గుర్తు లేకుండా మనం ఎలా తెలుసుకోగలుగుతాము? గురువు అంటే ఇక్కడ భౌతికంగా శరీరంతో ఉన్న గురువే అనుకోవద్దు మాస్టర్స్. ఈ శ్వాస కూడా మన గురువే. అది మనం మెయిన్గా మనం ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదే అంటున్నాడు, అది అర్జునైనా సరే, అర్జునుడు పెద్ద విల్లుకారుడు అయినా కానీ అతనికైనా అతని ఎవ్వకైనా ఎవరికైనా సరే గురువు అనేవాడు కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు. ఎందుకంటే తాళం ఉంటుంది, తాళం కప్ప పెద్దగా ఉంటుంది కానీ ప్రయోజనం ఏంటి, చిన్న తాళం చెవి లేకపోతే ఆ తాళం కప్ప తెరుచుకుంటుందా మాస్టర్స్? తెరుచుకోదు కదా. అలాగే శిష్యుడు అనేవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ గురువు అనేవాడు ఉండాలి కదా. ఎందుకంటే గురువు అనేవాడు బరువైన వాడు కాబట్టి మనకి గురువు అనేవాడు కంపల్సరీ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యునకును సొంత చేటు రాదని. అలా అనమాట. అలా మనకు గురువు అనేవాడు ఎప్పుడు మనకు ఉండి తీరాలి అంటున్నాడు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్ముడైనా మనకి అలాగే చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడికి గురువులు ఉన్నారు. గర్గ మహాముని, సాందీపుడు వీళ్ళందరూ గురువులే. అలాగే శ్రీరాముడికి గురువు ఉన్నాడు, వశిష్ఠ మహర్షి ఉన్నాడు. అలాగే మనకి అలా మనకి చూసుకుంటే హిస్టరీ మొత్తం కూడా గురు శిష్యుల అనుబంధాన్ని గురించే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు ఎవరికి పుట్టారు అనేది తర్వాత సంగతి, కానీ గురు శిష్యుల గురించే ఎక్కువగా రాయడం జరిగింది. అవును కదా మాస్టర్స్? అందుకే మనము గురువుని పట్టుకొని ఉండాలి, గురువుని మనం విడవకూడదు. గురువు చూపనిదే మనకి దారి అనేది తెలియదు. మన గురువు ఏం చెప్పాడు, నీ శ్వాసే నువ్వు గురువు నాయన అన్నాడు. దారి చూపించాడా లేదా? చూపించకపోతే తెలిసేది కాదు కదా. ఆ శ్వాసే మన గురువు అని, ఆ శ్వాసను పట్టుకొనే మనం ఎంతో మన ప్రయాణం కొనసాగిస్తున్నాం మాస్టర్స్. అందుకే అంటున్నాడు, గురుని శిక్ష లేక గురుతెట్లు గలుగును, అజునకైనా వాని ఎవ్వకైనా తాళపు జవిలేక తలుపెట్టులుడును, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి మాస్టర్స్, ఈ మహానుభావుడు ఎంత చక్కగా చిన్న పద్యాలతోటి ఎంతో చక్కగా మనల్ని వివరించాడు. మనము నెక్స్ట్ పద్యం వచ్చేసి, భవము పూర్వకర్మ ఫలము గలిగెననుచు మదిని గట్టిపరచి, కష్ట సుఖములెన్ని కలిగిన దలపకు, విశ్వదాభిరామ వినురవేమ. భవము అంటే ఏంటి మాస్టర్స్? వర్తమానం అనేది పూర్వజన్మ కర్మ ఫలము. అదే అంటారు కదా, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము ఇది
వచ్చింది. మేడం వాయిస్ కట్ అవుతుందండి. మాస్టర్స్ ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది మేడం. ఇంకొంచెం కట్ అవుతుంది మేడం, కొద్దిగా కట్ అవుతుందండి. నెట్లోనే ఉన్నాను మేడం. జరిగిన మేడం ఓకే మీరు మేడం. కనిపించడం కూడా కొంచెం తగ్గి ఉంది కొద్దిగా. ఇప్పుడు బాగా కనబడుతున్నారు. ఇందాక నుంచి అసలు వాయిస్ ఓకేనా మేడం? కనిపించలేదు. ఓకే ఓకే, బాగానే వాయిస్ వస్తుంది. ఓకేనా మేడం? ఓకే 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 అమ్మా. భవము పూర్వ కర్మఫలం. ఈ వర్తమానం అనేది పూర్వజన్మల యొక్క కర్మఫలం వల్ల తెచ్చుకున్నాం మనము. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను, అయినా నా జీవితంలో అన్ని కష్టాలే, కానీ మా ఇంటి ఎదురుగా ఉన్నవాడు అన్ని పాపాలే చేస్తూ ఉంటాడు, వడ్డీలు తిప్పుతూ ఉంటాడు, పేదవాడిని హింసిస్తూ ఉంటాడు, అన్ని చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు చల్లగా ఉన్నారు, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతున్నారు అంటారు. కానీ మనకు తెలియదు కదా మాస్టర్స్, అతను పూర్వజన్మలో ఏం చేశాడో, నువ్వు పూర్వజన్మలో ఏం చేసావో తెలియదు కదా నీకు. నిన్న ఏం అడుగుతున్నామో మనకు గుర్తుండదు. అటువంటిది పూర్వజన్మలో మనం ఎన్ని పాపాలు చేశామో, ఎన్ని పుణ్యాలు చేశామో మనకు తెలియదు కదా. అందుకే అంటున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు, భవము పూర్వ కర్మ ఫలము గలిగెనంచు మదిని గట్టిపరచి. కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా గానీ నువ్వు చలించకు నాయనా. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పగలు రాత్రి ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో, కష్టాలు కూడా ఎప్పుడూ ఉండవు, అలాగే సుఖాలు కూడా ఎప్పుడూ ఉండవు. అవి వస్తూ పోతూ ఉంటాయి, వాళ్ళని అట్టే పట్టుకొని కూర్చోవాక. ఎందుకంటే ఇప్పుడు 5వ పేజీ చదువుతున్నాం అనుకోండి, 4వ పేజీ పూర్వజన్మము, మళ్ళీ 6వ పేజీ నెక్స్ట్ జన్మ వస్తుందని అంటున్నాడు ఇక్కడ మనకి వేమన మహాశయుడు. పూర్వజన్మ అనేది 4వ పేజీ అయితే, ఈ జన్మ అనేది 5వ పేజీ, అంటే కంటిన్యూషన్ అనమాట. అందుకే నాయన నువ్వు బాధపడవాక, ఇప్పుడు బాగానే ఉన్నావు, మంచి పనులు చేసుకో, నెక్స్ట్ జన్మ అనేది మనకి మంచిగా వస్తుంది. అసలు జన్మ లేకుండా చేసుకోవడమే మన లక్ష్యం. అలా చేతకాని వాళ్ళు కనీసం మనం మంచి పనులు చేసుకున్నప్పుడు మంచి జన్మన్న వస్తుంది, ఆత్మజ్ఞానం కలిగినటువంటి జన్మనన్నా తీసుకుంటాం కదా. అందుకే అంటున్నారు, భవం పూర్వ కర్మ ఫలము కలిగిందని నువ్వు ఓకే పద్దాక కష్టపడుతూ దుఃఖిస్తూ ఉండవాకు నాయనా. ఎందుకంటే నువ్వు అది తెచ్చుకున్నావు కావాలని కోరుకొని, అందుకనే అవి తెలుసుకొని నడుచుకో అంటున్నాడు ఇక్కడ మనకి వేమన మహాశయుడు. అలాగే మాటకేమి ఫలము మనస్సు నిల్ప ఫలము, మనసు నిలుపతేట మాట దొరకు, తేట మాట దొరకు దేవతామూర్తియౌ. కాళికాంబ హంస కాళికాంబ. చూడండి మాస్టర్స్, మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు చక్కగా చెప్తున్నారు. మాటకేమి ఫలము. కొంతమంది చెప్తూ ఉంటారు, ఉప్పర్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో ఏంటంటే సాయంత్రం అవ్వగానే అందరూ వాకిట్లో కూర్చొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళ అమ్మాయి అట్లా వీళ్ళ అబ్బాయి ఎట్లా, ఆ భార్యాభర్తలు ఇట్లా కొట్టుకుంటున్నారు అంటే ఏంటి, ఇతరుల యొక్క బాధని కష్టాన్ని చూసి మనం ఆనందపడుతూ ఉంటాము. ఆ స్టేజ్ కూడా మనం అనుభవించాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, మనమేమి ఇది కాదు, అందరి గురించి చెప్తున్నాం మాస్టర్స్. అందుకే అంటున్నాడు ఇక్కడ మనకి, మాటకేమి ఫలము. ఎప్పుడైతే మనం మనస్సు నిలుపుకుంటామో, మనస్సుని మనం అంతరంగా చూసుకుంటామో, లోపలికి నిలుపుకుంటామో అప్పుడు ఫలము. మాటకి ఏమి ఫలము, మనస్సు నిల్ప ఫలము. ఎప్పుడైతే నువ్వు మనసు నిలుపుకుంటావో అప్పుడు మనకి ఫలితం అనేది దొరుకుతుంది. అంతేకాని మన మనసుని, మన మాటని ఏవి పడితే అవి మాట్లాడి ఎరుక లేకుండా మాట్లాడడం వల్ల కర్మల్ని మూట కట్టుకుంటాం తప్పితే దానివల్ల ఏమీ ఫలితం లేదు అని చెప్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, దానివల్ల మనకు అన్ని కర్మలే కదా మాస్టర్స్. అందుకే ఇక్కడ అంటున్నాడు మనకి జీసస్ మహాశయుడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫ్లేస్ ఏ పర్సన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫ్లేస్ ఏ పర్సన్. అంటే నోట్లోకి ఏం వెళ్తుంది అనేది అది చేటు చేయదు, మహా అయితే మోషన్స్ అవుతాయేమో అంతే. కానీ నోట్లో నుంచి ఏది బయటకు వస్తుందో అది చాలా పవర్ఫుల్ మాస్టర్స్. మనం చూసాము, మన హిస్టరీ అంతా చదివితే హిట్లర్ ఒక్క మాటతోటి ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యాడు, అవునా కాదా. అలాగే గాంధీ మహాత్ముడు ఒక్క మాటతోటి అహింస ద్వారా మనకి స్వాతంత్రాన్ని సంపాదించాడు. చూసారా ఆ మాటకి ఎంత ఫలితం ఉందో. అందుకే అంటారు, మాట నోరు దాటిందంటే అది ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఒక శివధనుస్సు లాగా, శివబాణం లాగా, ఒక రామబాణం లాగా ఎలా అయితే వెళుతుంది, వెళ్ళిందంటే ఇంకా మళ్ళీ తిరిగి రాదు కదా. ఒక రాముడు బాణం వదిలాడు, అది మళ్ళీ తిరిగి వస్తుందా, రాదు కదా. అందుకే అంటున్నారు, ప్రతి మాటని వాక్క్షేత్రం అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రతి మాటని ఎరుకతోటి మాట్లాడాలి. అందుకే అంటారు, మాటకి ఏమి ఫలము, మనస్సు నిల్ప ఫలము. అందుకే నువ్వు మాటలతోటి సొల్లు మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా మనసును నిలుపు నాయన. ఒక చోట కూర్చో, కళ్ళు మూసుకో, చక్కగా మనసును నిలిపి అంతర్యానం చేయి, అప్పుడు ఫలితం ఉంటుంది. కానీ ఎక్కడెక్కడో నిలిపి నువ్వు ఎక్కడెక్కడో ఎరుక లేకుండా మాట్లాడడం వల్ల ఏ ఫలితము లేదు అని చెప్తున్నారు.
ఆ మాటకి అంత పవర్ ఉంది కాబట్టి మాస్టర్స్, మనము ధ్యాన సాధనలో ఉన్నాం కాబట్టి మన మాటకి శక్తి అనేది వచ్చింది. మనం నిన్న చెప్పుకున్నాము. ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఎరుకతోటి ఉపయోగించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. ఎందుకంటే మనం సాధన చేస్తున్నప్పుడు మనకు సిద్ధులు కూడా వస్తాయి. అది అయిపోవచ్చు ఒక్కొక్క వేళ. అందుకని మనం చిన్న పిల్లల్ని తిట్టడం గానీ, పెద్దవాళ్ళని తిట్టడం గానీ, పక్క వాళ్ళని దూషించడం గానీ చెయ్యకూడదు. అవి అయిపోతాయన్నమాట. దాని కర్మ మనం మళ్ళీ అనుభవించాల్సిందే. అది మళ్ళీ తర్వాత సంగతి. అందుకే అంటున్నారు ఇక్కడ ఇంకో పద్యంలో, వాక్కు వలన గలుగు వరముగ మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యముల్, విశ్వదాభిరామ వినురవేమ. వేమన మహాశయుడు చెప్పిన, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఇవే చెప్తున్నారు. వాక్కు వలన కలుగుతుందంట ఈ వసుధ మీద ఘనత. ఈ భూమి మీద అంతే కదండి, మంచిగా మాట్లాడామనుకోండి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అబ్బా ఆ మాస్టర్ ఎంత బాగా మాట్లాడతారో, ఆమె దగ్గర ఇంకా కొంతసేపు కూర్చోవాలనిపిస్తుంది, ఆ మాటలు వినాలనిపిస్తుంది. అంటే ఏంటి, మనకు ఇక్కడ ఈ వసుధ మీద అంటే ఈ భూమి మీద ఎంతో ఘనత అనేది కలుగుతుంది మన మాట వల్ల. అలాగే వరముగా మోక్షము, మాట వల్లనే కదా, మంచి మంచి మాట్లాడడం వల్ల మంచి కర్మలు చేసుకుంటాము, దానివల్ల మనకు మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను నేను, ధ్యాన సాధన చెయ్యండి అని, అది పాటించామనుకోండి ఆ ఫలితం నాకు కూడా కొంచెం వస్తుంది కదా. ధ్యానం నేర్పించినందుకు గాను నా ఆత్మ కూడా అభివృద్ధి చెందుతుంది కదా, ఆ మాట వల్లనే కదా. అదే అంటున్నారు, మోక్షం అనేది కూడా లభిస్తుంది మాట వలన. అలాగే నెక్కుడైశ్వర్యముల్, చాలా మంది మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ ఇంగ్లీష్లని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఈ మాటల ద్వారే కదా చెప్పి వాళ్ళకి డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనకి ధనం అనేది, సంపద అనేది కలుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ వేమన మహాశయుడు. అంటే నోటి మాట అనేది ఎప్పుడైతే మనము ఎరుకతోటి మంచిగా మాట్లాడతామో అప్పుడు మనకి అన్నీ కూడా మంచే జరుగుతుంది, అంతా కూడా సుఖమే జరుగుతుంది అంటున్నారు. అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాటని ఎంతో ఎరుకతోటి ఉపయోగించాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి. వేమన మహాశయులు చెప్పినా కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినా కానీ, ఎరుకతోటి మాట్లాడండి, మనస్సుని ఎట్లా పడితే అట్లా పోనీకుండా చక్కగా పగ్గాలు బంధించి లోపలికి లోపలికి తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఓకే మాస్టర్. ఆరు కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రమనెడి బాట కలదు, బాట వెంట నడువ పరమ పదం మేగు, కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే నువ్వు మనసుని లోపలికి నిలుపుకుంటావో అప్పుడు మనకి 6 కమలాలు ఉన్నాయంట. మనం అంటాం కదా మాస్టర్స్, 7 కొండలవాడు అంటాము. 7 కొండలవాడు ఆ 7 కొండలు ఎక్కితేనే కనబడడు, ఇక్కడే ఉన్నాడు మనకి 7 కొండలు. ఈ కొండలు ఎక్కితే చాలు మనం చక్కగా దర్శించుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామి. అదే అంటున్నారు ఇక్కడ మనకి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఆ తర్వాత ఈ 6 చక్రాలు. ఎవరైతే ఈ 6 కమలములకు నావలి బయలులో ఆ తర్వాత వచ్చేటటువంటి ఆ దారిలో బ్రహ్మరంధ్రం అనేది ఒక బాట ఉందంట. ఎవరైతే ఈ 6 పద్మాలు దాటుకొని అక్కడి వరకు చేరుకుంటారో, ఈ సహస్రార స్థితికి చేరుకుంటాడో, అక్కడ మనకి ఏం కనబడుతుంది, షట్చక్రాలు దాటినప్పుడు అక్కడ ఇవన్నీ దాటుకుంటూ పోతే వైకుంఠం కనబడుతుంది అక్కడ. అదే అక్కడ మనకి అదే మక్కా, అదే మదీనా, అదే వైకుంఠము, అదే మనకి కైలాసము అన్నీ అక్కడే కనబడతాయి మాస్టర్స్. మనం అందరం అనుకుంటాము నవద్వారాలే ఉన్నాయి అని. కాదు మాస్టర్, దశమ ద్వారం కూడా ఉంది. అదే ఆ బ్రహ్మరంధ్రం అనేది ద్వారమే ఆ దశమ ద్వారము. ఎవరైతే అక్కడికి చేరుకుంటారో ఇంకా వాళ్ళు దేవతామూర్తులు అయిపోతారు. ఇంకా అక్కడ పరబ్రహ్మము, ఇంకా అక్కడ ఏం మిగలదు, నేనే నువ్వు నువ్వే నేను అన్న స్థితికి వచ్చేస్తాం అనమాట. ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మము అని తెలుసుకుంటాము. అందుకే మాస్టర్స్ మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని 7 కొండలెక్కి తిరుపతికి పోయి ఆ వైకుంఠంలో అక్కడ ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలా. ఇక్కడ కూర్చొని మనం కళ్ళు మూసుకొని చక్కగా ఈ 7 కొండలను ఎక్కుదాము. ఎక్కినప్పుడు మనకి చక్కగా ఆ వైకుంఠమే మనకి ఇక్కడ కనబడుతుంది కదా మాస్టర్స్. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతో చక్కగా చక్కగా వివరిస్తున్నాడు. పరం అంటే ఏంటి, పరబ్రహ్మమే కదా. ఎప్పుడైతే మనం పరాన్ని చేరుకుంటామో, మనం కళ్ళు తెరుచుకొని ఉండగా ఎప్పటికీ కూడా పరాన్ని చేరుకోలేము. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావో అప్పుడు మాత్రమే ఆ పరానికి చేరుకొని నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటాము. అప్పుడు ఎలా తెలుసుకుంటాము అంటే ఈ 6 కమలాన్ని దాటాల్సిందే. ఎప్పుడైతే ఈ స్థితులన్నీ దాటుకుంటూ దాటుకుంటూ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ బ్రహ్మరంధ్రాన్ని నువ్వు ఓపెన్ చేసుకుంటావో అక్కడ నీకు అన్ని దర్శనం అవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మాస్టర్స్. ఈ విధంగా మనము చక్కగా కూర్చొని మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యము అని చెప్తున్నారు.
పరశరీరమును స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి ఇంగితగ్నుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. చూడండి మాస్టర్స్, మనము ఎన్నో జీవులను చంపుతున్నాము. మనకు కొంచెం ఘాటు పడింది అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాము? అబ్బో అసలు ఏంటో రక్తం అంతా పోయినట్టు, అంతా ఇదైపోయినట్టు మనము తెగ బెంబెలెత్తిపోతాము. కానీ మనం ఏం చేస్తున్నాము? పరశరీరాన్ని ఎవరైతే స్వశరీరంగా అనుకుంటాడో వాడి హింస సలుపబోడు, వాడు హింసించడు, ఏ ప్రాణిని కూడా హింసించడు. ఎవరైతే అలా అనుకుంటాడో అతనే పరమయోగి, అతనే పరబ్రహ్మము అంటున్నారు ఇక్కడ. నిజమే కదా మాస్టర్స్? మనం ఎంతసేపటికి ఆ జీవులు వేరు, నేను వేరు అనుకుంటున్నాం కాబట్టి మనం జీవహింస చేయగలుగుతున్నాము. ఎప్పుడైతే ఆ పరశరీరం కూడా నా శరీరం లాంటిదే కదా, దాన్ని చంపడం వల్ల నాకు నొప్పే కదా, నాకెంతైతే నొప్పి పుడుతుందో దానికి అంత నొప్పి పుడుతుంది కదా. ఎలా అయితే ఆ కర్మలు చుట్టుకుంటాయి అని చెప్పి ఎవరైతే గమనించుకుంటాడో వాడే బ్రహ్మము. ఇంకా తెలుసుకోవాల్సింది ఏముంది మాస్టర్స్? అదే కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నుండకూడు కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమా. చూడండి మాస్టర్ ఎలా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ఈ జంతువుల్ని పట్టుకొని వాళ్ళని ఎలా హింసిస్తారు మనకందరికీ తెలుసు. దాన్ని ఆ పైన ఉన్నటువంటి ఆ వెంట్రుకలు పీకేస్తారు, ఆ చర్మాన్ని వలిచేస్తారు, ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా పరమ హింసలు పాలు చేస్తారు. వాటిని చేసి మసాలాలు వేసి దాన్ని వండి దాన్ని కుక్షి నిండా ఈ కడుపు నిండా కూరి కూరి తింటూ ఉంటాం మనం. అది ఎంత చండాలమైనది అంటే ఇక్కడ అటువంటి చండాలుడు వసుధలోనే ఉండడు. అది చాలా నికృష్టమైనటువంటి పని. అది రాక్షసుల యొక్క పని, అది మానవుల పని కాదు. మనం అందరం దేవతామూర్తులము. మనం దేవతలుగా ఉన్నప్పుడు ఇటువంటి చండాలమైన పనులు చేయకూడదు అంటున్నాడు. పక్షి జాతిని బట్టి పరగహింసల పెట్టి కుక్షి నిండా కూరుటటువంటి వాడు ఈ వసుధ మీదే చండాలుడు అని చెప్తున్నాడు ఇక్కడ మనకి వేమన మహాశయుడు. అందుకే మాస్టర్స్ నిన్న కూడా చెప్పుకున్నాం, మనము ధ్యానం చేసినా చేయకపోయినా కానీ మనం మాత్రం అందరం కూడా చక్కగా శాకాహారులుగా మారుదాం మాస్టర్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మన చుట్టుపక్కల ఉన్న వాడిని కూడా మనం ట్రై చేద్దాము. చెప్పడం మన ధర్మము, పాటించాలా వద్దా అనేది వాళ్ళ స్థితి. మనము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు వస్తారు. మనమైతే బీజం అనేది వెయ్యాలి కదా, బీజం వేయకుండా మొలకెత్తాలంటే మొలకెత్తదు కదా మాస్టర్స్. అందుకే మన ప్రయత్నంగా మనం బీజాలు వేసుకుంటూ పోదాము. అవి మొలకెత్తుతూ వస్తూ ఉంటాయి. సార్ అప్పట్లో వేశాడు కాబట్టి బీజాలు ఇప్పుడు చూడండి ఒక మహా అడవి అయిపోయింది, అసలు అరణ్యం అయిపోయింది అనమాట ఈ పిరమిడ్ మాస్టర్స్ తోటి, ధ్యానులతోటి. అలాగే మన ప్రయత్నంగా మనం కూడా చేస్తూ పోదాము అని చెప్పి ఇక్కడ మనకి వేమన మహాశయుడు చక్కగా వివరించాడు మాస్టర్స్. అది ఎలా సాధ్యము, ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే అంతరంగమందు ననువుగా శోధించి తలపముక్తి తనకు గలుగు బాహ్యరంగమందు భాషింపదెలియునా విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్. అదంతా ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అన్నారు కదా సారు. మరి ధ్యానం చేయాలి కదా, మన అంతరంగంలో మనం ననువుగా అంటే తరచుగా వెళ్తూ ఉండాలి. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసను పట్టుకొని మన లోపలికి తెలివితో, అది కూడా కూర్చొని నిద్రపోవడం కాదు, తెలివితో మనము ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండి మన లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటాము. తలప 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 అంటే సాధన చేయగా 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 మనకు ఆ ముక్తి అనేది అంటే తెలుసుకోగలుగుతాం అనమాట మనం ఆత్మస్వరూపురం అని. అప్పుడు అది ఒక్క నిమిషం ఉన్నా చాలు, మనకి పూర్వకర్మ భ్రమ దగ్ధమైపోతాయి అన్నమాట. కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంతేగాని అక్కడ ముక్తి కలుగుతుంది. కానీ మనం బాహ్యంగా ఇలా మెట్ట వేదాంతాలు చెప్పుకుంటా, సొల్లు కబులు చెప్పుకుంటా మనం ఎంతసేపు కాలం గడిపినా, నువ్వు ఎన్ని పోయి మంచి మాటలైనా సరే నువ్వు చెప్పుకుంటా కూర్చున్నా, వేదాల గురించి చెప్పుకుంటా కూర్చున్నా కానీ నీకే ప్రయోజనము లేదు. ఎప్పుడైతే నువ్వు అంతరంగా వెళ్తావో, అది ఎరుకతో నువ్వు సాధన చేస్తావో అప్పుడు మాత్రమే నీకు ముక్తి అనేది కలుగుతుంది. అంతేకాని మనము ఎక్కడో బాహ్యంలో చేసినటువంటి మాటల వల్ల కాదు. అసలు మనకి ముక్తి అంటే ఏంటి మాస్టర్స్? దుఃఖరాహిత్య స్థితి, ఆనంద స్థితి, వేటికి స్పందించుకోవడం అన్నమాట. చెప్పుకున్నాను శుద్ధ సాత్వికం అంటే గుణాలకు అతీతంగా ఉండటమే ఇది. అదే ముక్తి మోక్షము. మనం ఎవరో మనం తెలుసుకోవడమే. అది ఎలా తెలుసుకోగలుగుతాం? బాహ్యంగా ఉన్నప్పుడు తెలుసుకుంటామా? తెలుసుకోలేము. ఎప్పుడైతే మనం అంతర్యానం చేస్తామో అది ఎలా సాధ్యము? ఆనాపానసతి, ఆనా ఉచ్ఛ్వాస, అపాన నిశ్వాస,
సతి కూడుకొని ఉండటము. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మనం కూడుకొని ఉంటామో అక్కడికి చేరుకోగలుగుతాము. ఆ ఆనంద స్థితిని చేరుకోగలుగుతాము అని చెప్తున్నారు ఇక్కడ మనకి వేమన మహాశయుడు. అందుకే మాస్టర్స్ ఇప్పటికైనా మనము బాహ్యంగా భాషించడము, మాట్లాడటం తగ్గించుకుందాము. చక్కగా అంతర్యానం చేయడానికి మనం ట్రై చేద్దాం మాస్టర్స్. అది మనం తెలుసుకుందాము. సూత్రమెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మ బూడిదైపోవు కాళికాంబ హంస కాళికాంబ. చూడండి మాస్టర్స్ అందరూ ఒకటి చెప్తున్నారు. వేమన మహాశయుడు చెప్పినా అవే చెప్తున్నాడు. ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినా కానీ అవే చెప్తున్నారు. చూడండి సూత్రం ఎరిగి, సూత్రం అంటే ఏంటి మాస్టర్స్? ఆనాపానసతి. ఎన్నో సూత్రాలు ఉన్నాయి, కానీ మనం అవలంబించేటటువంటి ఈజీ అయినటువంటి సులువైనటువంటి చక్కగా తొందరగా చేరుకోగలిగినటువంటి సూత్రం ఏది అంటే ఆనాపానసతి. ఎలాగంటే మనకి చెప్పుకున్నాం ఇందాక, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనము అంతర్యానం చేస్తాము, వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు. పూర్వజన్మ కర్మలు కూడా అంటే మనం తెచ్చుకున్నాం కదా, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఉన్నాయి కదా చాలా. సంచిలో వేసుకొని మూటలు మూటలు కట్టుకొని వచ్చాము సంచిత కర్మల్ని. మరి ఆ కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము? ఈ విధంగానే చేసుకోగలము. ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా మన లోపలికి అంతర్యానం చేసి అక్కడ మనం తెలుసుకుంటాము. అక్కడ ఒక్క నిమిషం ఉన్నా కానీ మన పాప కర్మలు, సంచిత కర్మలు కూడా దగ్ధమైపోతాయి. పూర్వజన్మలో చేసిన కర్మలతో సహా అన్నీ కూడా దగ్ధమైపోతాయి అంటున్నాడు. అందుకే అంటున్నారు అప్పో దీపో భవ. ఎవరు చెప్పినా అదే, శ్వాస మీద ధ్యాస అని చెప్పినా, అప్పో దీపో భవ అని చెప్పినా, ఎన్ని జన్మల కర్మలైనా సరే కొంచెం ఒక్క నిమిషంతో మనకి దగ్ధమైపోతాయి అని చెప్తున్నారు. ఇక్కడికి పటాపంచలైపోతాయి. ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు అని చెప్తున్నారు ఇక్కడ. లేకపోతే మళ్ళీ మనం స్టార్ట్, అంతే కదా. తెచ్చుకుంటున్నాము సంచుల్లో వేసుకొని, అవి తీరట్లేదు, అవి క్లియర్ చేసుకోకుండానే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ వెళ్తున్నాము, మళ్ళీ వస్తున్నాము. ఇదే పని అయిపోతుంది మనకి. అందుకే అంటున్నారు పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవాలంటే నువ్వు కంపల్సరీగా ఎప్పుడైతే అంతర్యానం చేస్తావో అప్పుడే అది సులభము అని చెప్తున్నారు. లేకపోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజగోవిందములు ఆది శంకరాచార్యుల వారు చూడడం చక్కగా చెప్పారు. అంతే కదా మాస్టర్స్. మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ రావడము, మళ్ళీ వెళ్ళడము, మళ్ళీ రావడము, ఇదే పని అయిపోతుంది. దీన్ని నేను వేగలేక ఉన్నాను నాయన, రక్షించు అని అడుగుతున్నాడు ఆ ఆత్మస్వరూపుణ్ణి. అందుకే కదా అంటున్నారు, ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా అంతర్యానం చేస్తామో మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఇక జన్మలే లేవు మాస్టర్స్. ముక్తి మోక్షము అన్నీ మనకు వచ్చేస్తాయి. కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కదా మాస్టర్స్. అందుకే అంటున్నారు ధ్యానం అనేది చాలా గొప్పది, గుప్తమైన విద్య, అది రాజయోగం. అది దాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఇక పట్టుకోవాల్సింది ఏమీ లేదు, ఇక నేర్చుకోవాల్సింది కూడా ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి మాస్టర్స్. ఇక్కడ ఇంకో శ్లోకం కూడా నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ఇది భగవద్గీతలో మాస్టర్స్. మీరందరూ సీనియర్ మాస్టర్స్. భగవద్గీత గురించి నేను ఇక్కడ చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. 3వ అధ్యాయంలో 40వ శ్లోకం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలన్నీ మనం ఏం చేస్తాయండి? మోహింపజేస్తాయి. మనకి ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? మనం అనుకుంటాము 5 ఇంద్రియాలని. అది మాస్టర్స్ మనకి 11 ఉన్నాయి. ఇంద్రియాలు 5 అంటే మనకి ఏంటి ఇక్కడ? స్తోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మము, చక్షుషి అంటే కన్నులు, జిహ్వ అంటే నాలుక, నాసిక అంటే ముక్కు. ఇవన్నీ మనందరికీ తెలుసు. చెవి, చర్మము, ముక్కు ఇవన్నీ కూడా మనకి, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. వాటితో పాటు కర్మేంద్రియాలు కొన్ని ఉన్నాయి. చేయించేదంతా అవే మనకి. అంతే కదా మాస్టర్స్. అవే మనకి ఏంటంటే వాయు అంటే మనకి మలద్వారము, అలాగే ఉపస్థ అంటే మూత్ర ద్వారము, అలాగే హస్త అంటే చేతులు, పాద అంటే కాళ్ళు, వాక్ అంటే మాట. ఇవి మనకి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు ద్వారానే మనం కర్మలన్నీ చేస్తున్నాము. చేయించేది ఎవరు అంటే అదే మెయిన్ అది మనస్సు. అన్నీ కూడా ఈ మనస్సే చేయిస్తుంది మనకి. ఈ జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో మనమందరము గోపాలులు అయిపోతాము. గోపాలుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడేనా? కాదు మాస్టర్స్, మనం కూడా అవ్వచ్చు. అతడు ఎప్పుడు ఏం చేస్తాడు? గుర్రం పగ్గాలు ఎప్పుడు చేతిలో పట్టుకొని ఉంటాడు. అవునా? మనం ఫోటోలు చూస్తూ ఉంటాము. చక్కగా రథం మీద కూర్చొని ఆ గుర్రం పగ్గాలన్నీ చేతిలో పట్టుకుంటాడు. అంటే ఏంటి?
ఇక్కడ రథం ఏంటి, గుర్ర పందాలు ఏంటి, ఈ అరిషడ్ వర్గాలు అనే వాటిని మనం చక్కగా పట్టుకొని ఉంచాలి. ఆ పగ్గాలు మన చేతుల్లో ఉండాలి. ఈ ఇంద్రియాలు అనేవన్నిటిని మనం చేతుల్లో పగ్గాలు పట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించాలి. క్రోధం అనేది ఉండొచ్చు, కోపం అనేది ఉండొచ్చు. ఎప్పుడు అది ఎంతవరకి ఉపయోగించాలి అంతవరకే ఉపయోగించాలి. ఈ అరిషడ్ వర్గాన్ని జయించాలి అంటే మనము ఈ పంచేంద్రియాల్ని, ఈ జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని మనం మన అదుపులో పెట్టుకోవాలి. ఎవరైతే ఈ గోవుల్ని పాలిస్తాడో అతనే గోపాలుడు. అతను శ్రీకృష్ణ పరమాత్ముడే కాదు కదా! మనమందరం కూడా గోపాలులం కావచ్చు అని చెప్తున్నాడు. కానీ ఇక ఈ పద్యంలోకొస్తే మనము ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి మనము కామానికి ద్వారాలు. నాకు తెలుసు కదా మాస్టర్స్. ఇవన్నీ కూడా మనకి ఈ శరీరం నిప్పు మీద ఎట్లయితే నివురు కప్పు ఉంటుందో అలా కప్పి ఉంచుతాయన్నమాట మన ఆత్మని. మరి వీటన్నిటిని తొలగించుకోవాలి. కానీ ఈ బుద్ధి అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? ఈ సమాజము మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మూర్ఖపు సమాజం నుంచే తెచ్చుకున్నాము అంటున్నాడు ఇక్కడ పత్రిజీ సారు. ఎందుకంటే ఈ సమాజం ఏం చెప్తుంది మనకి? మాంసం తినండి నాయనా, మాంసం తింటే ప్రోటీన్స్ వస్తాయి. మరీ ఈ కరోనా టైం నుంచి చాలా ఎక్కువైపోయింది. ఏందంటే మనకి ఇమ్యూనిటీ లేదంట. ఇమ్యూనిటీ కావాలి అంటే మాంసం తినండి. మాంసం తింటే మనకి మంచిగా ప్రోటీన్స్ వస్తాయి. మాంసకృతులు దొరుకుతాయి కాబట్టి మనం బాగా ఎనర్జిటిక్‌గా ఉంటాము అని చెప్తున్నారు. ఈ మూర్ఖ సమాజం నుంచి తీసుకుంటున్నటువంటి మూర్ఖపు ఆలోచనని వదిలేయండి నాయనా. అంతే కదా మాస్టర్స్. మాంసం తింటే మనకు ప్రోటీన్స్ వస్తాయా? మనకు తెలుసు. మనకి ఎన్ని శరీరాలున్నాయి అనేది మనకు తెలుసు. అందుకే చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనము ఈ ఈ నిజాన్ని తెలుసుకుంటామో, అలాగే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మనకి? విగ్రహారాధన చెయ్యండి. దేవుడు విగ్రహాల్లో ఉన్నాడు. విగ్రహారాధన చెయ్యండి అంటున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నారు? రోగాలొస్తే గనక మా దగ్గరికి రండి. మా దగ్గర మందులున్నాయి అంటున్నారు. నిజమా మాస్టర్స్? మనం రోగాలొస్తే ఏ శరీరానికి మనం మందు వేయాలి మాస్టర్స్? అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. కానీ మనము దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళామనమాట. ఇక్కడితోటే వదిలేస్తాము. మనకెన్నో అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విశ్వమయ ఎన్నో కోశాలు 7 కోశాలు ఉన్నప్పుడు నువ్వు మందు ఎవరికేస్తావు నువ్వు? సపోజ్ ఇప్పుడు ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు వేళ్ళకి పురుగు పట్టిందో, ఫంగస్ వచ్చిందో, సంథింగ్ ఎండిపోయిందో ఉంది. అట్లాంటప్పుడు ఈ పైన చెట్టు చల్లగా ఉంటుందా? పచ్చగా ఉంటుందా? వస్తాయా దానికి? దానికి పళ్ళొస్తాయా? ఆకులొస్తాయా? అది చల్లగా ఉంటుందా? ఉండదు కదా! మనం మందెక్కడ వెయ్యాలి? ఈ వేళ్ళకి వెయ్యాలి. అదే మా స్పిరిచ్యువల్ సొసైటీ. రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జీకే గారు ఆయన తన జీవితాన్ని అంతటిని ధారపోసి ఈ టాబ్లెట్స్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనే దాన్ని కనిపెట్టి ఆ ముందు వేళ్ళకి వేయండి నాయన మందులు. ఈ వేళ్ళకి ఎప్పుడైతే మందులు వేస్తావో అంటే స్పిరిచ్యువల్ లైఫ్ అనేది చల్లగా ఉంటే, చక్కగా ఉంటే ఆ పైన ఉన్నటువంటి చెట్టు కూడా పచ్చగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు మనం ఎక్కడ వేయాలి మందులు? కింద వేళ్ళకి వేయాలి. అంటే మనం స్పిరిచ్యువల్‌గా మనం కరెక్ట్‌గా ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన వాక్‌క్షేత్రము, మన చేతనా క్షేత్రము, అలాగే ఆలోచనా క్షేత్రము ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటుందో, అప్పుడు మనం మందు ఇక్కడేస్తున్నాం కదా! ఇక శరీరం మీదకి మన రోగాలు రావు. రోగాలు ఎందుకొస్తాయండి మనము? చేయాల్సిన కార్యక్రమాలు మనం ఏదైతే ఎంచుకొని వచ్చామో, ఏదైతే జీవిత ధ్యేయాన్ని మనం తీసుకొని వచ్చామో, ఆ జీవిత ధ్యేయాన్ని మనం నెరవేర్చకపోవడం వల్లే మనకి అనారోగ్యాలొస్తున్నాయి. మనం అలారం ఎందుకు పెట్టుకుంటామండి? ఆ టయానికి లేవటానికో, లేపోతే ఆ క్లాస్ ఉంది అని గుర్తు చేయడానికో మనం అలారం పెట్టుకుంటాము. అలాగే ఈ శరీరం పైన అనారోగ్యాలు గూడా అలాగే తెచ్చుకుంటున్నాం మనము. అలారం లాగా తెచ్చుకున్నాం ఈ రోగాల్ని. ఎందుకంటే మనము చేయాల్సిన కార్యక్రమాలు మనం వచ్చింది సోల్ ప్లాన్ వేరు. నేను ఇక్కడికి వెళ్తాను, ఇలా ధ్యానం నేర్చుకుంటాను, ధ్యాన ప్రచారం చేస్తాను అని చెప్పి నేను ఒక సోల్ ప్లాన్ రాసుకొని వచ్చాను భూమి మీదకి. కానీ ఇక్కడికొచ్చి చేస్తున్నదేంటి నేను? మర్చిపోయాను అయన్నీ. అప్పుడు ఏం చేస్తది, నాయనా నువ్వు మర్చిపోయావు లే, లే అని చెప్పి తప్పి లేపడానికి ఇక తట్టి లేమ్మా ఇంక లే నువ్వు వచ్చిన కార్యక్రమం వేరు, ఇక్కడ చేస్తున్నది వేరు అని చెప్పి తట్టి లేపడానికి ఈ శరీరం పైన మనం ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటాం మాస్టర్స్. ఆ ఉదాహరణ గాని నాకు ఈ ధ్యాన మార్గము, తర్వాత నాకు ఇది అందిందంటే ఇప్పుడు నేను ఈ శ్లోకాలు చెప్పగలుగుతున్నానంటే నేను ఒక థైరాయిడ్ పేషెంట్‌ని మాస్టర్స్. నేను ఆచార సాంగత్యంలోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మేడం నాకు "నీకు విశుద్ధ చక్రంలో ప్రాబ్లమ్ ఉందమ్మా. అక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. నువ్వు చక్కగా రోజు పద్యాలు, శ్లోకాలు చక్కగా రాగయుక్తంగా పాడుతూ ఉండు" అని చెప్పి నాకు దారి చూపించారు ఇందుమతి మేడం గారు. ఇప్పుడు నాకర్థమైంది మాస్టర్స్. నా ఆయుధం ఈ పద్యాలే అని నాకర్థమైంది. ఎందుకంటే నేను ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఈ పద్యాల ద్వారానే బోధించాలి అని నాకు నా జీవిత ధ్యేయం అనేది నాకు తెలిసిపోయింది. అందుకనే నేను ఈ పద్యాల మీద నేను పట్టు సాధించాలని దాని మీద రోజు నేను సాధన చేస్తూ ఉన్నాను. అలా ఒక గ్రూప్ కూడా పెట్టాను. పెట్టి అందరికీ పద్యాలు నేర్పించడము. వేమన గారి పద్యాలు గాని, ఏవైనా సరే ఒకటని కాదు భజగోవిందం గాని, నాకేదైతే అందుబాటులో ఉందో, నేనేదైతే నేర్చుకుంటూ ఉన్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకొని అయిపోలేదు. నేను నేర్చుకుంటూనే వాళ్ళకు నేర్పిస్తున్నా. సార్ చెప్పారు కదా! ఏ వస్తే ఏ చెప్పమ్మా, బి వస్తే బి చెప్పు. అంతేగాని జెడ్ వరకు నేర్చుకున్న దాకా ఉండు ఎప్పుడు చెప్తాను అంటే, ఈ దేహం ఉంటుందో ఉండదో తెలీదు కదా మాస్టర్స్. అవునా కాదా? ఎందుకంటే ఈ దేహము మాయా దేహము. మాయా దేహము మాయా జన్మమిది ఆత్మను తెలుసుకో నరుడా.
పుట్టినవాడు చావక మానడు, చచ్చినవాడు పుట్టక మానడు. పుట్టని గిట్టని బ్రహ్మము నెరిగితే పుట్టుట గిట్టుట వట్టిదిరా. ఇది మాయా దేహమని తెలుసుకో, మాయా కాదమిది ఆత్మను తెలుసుకో నరుడా. నాది అనేది నీది కాదురా, సొంతమనేది ఏదీ లేదురా. శాశ్వతమైనది అసలే లేదురా, ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి తెలియని మర్మమిది, చూచేదంతా శూన్యమిది. చూపుకు అందనిది సత్యమురా, ఆ సత్యము ఏదో నిజము నెరిగితే నీవు లేవురా. నీవు కానిదే నిష్కల బ్రహ్మం, ఆ నిష్కల బ్రహ్మమే నీవురా. పరబ్రహ్మమే నీవైతే పుట్టువాడు లేడు, చచ్చువాడు లేడు. చూడండి మాస్టర్ ఎంత చక్కగా చెప్తున్నారు వీళ్ళు. అసలు ఇవన్నీ కూడా నిజమే కదా. మనది అనేది ఏమన్నా ఉందా? ఏది లేదు. ఇక్కడ పుట్టేవాడు చచ్చేవాడు ఎవరు? ఈ దేహం మాత్రమే. ఈ దేహానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి అంటే బయట ఇచ్చే టాబ్లెట్స్ కాదు, ఆ డాక్టర్స్ ఇచ్చే టాబ్లెట్స్ కాదు మనం వాడాల్సింది. స్పిరిచువల్గా ఇచ్చేటటువంటి టాబ్లెట్స్ వాడినప్పుడే మనకు ఈ దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాలతో పాటు లోపల ఉన్నటువంటి బ్లాక్స్ కూడా మనకి క్లియర్ అవుతాయి అని చెప్తున్నారు. ఎలా అయితే ఒక చెట్టుకు వేళ్ళకి మందులేస్తే కానీ, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఆ చెట్టు బాగా పచ్చగా పెరగదు. అంతేకాని పైన నువ్వు ఎన్ని మందులు కొట్టినా కింద బాగోపోతే ఆ వేళ్ళు నువ్వు పైన ఎంత కొట్టుకుంటే మాత్రం ఆ చెట్టు బతుకుతుందా? ఆ చెట్టు పచ్చగా ఉంటుందా? ఉండదు మాస్టర్. అదే చెప్తున్నారు. ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేవి మనం ఇక్కడి నుంచి ఎరువు తెచ్చుకున్నాము. వాటిని ఇవన్నీ కూడా ఏంటి? కామాలకి ద్వారాలు ఇవన్నీ కూడా. అందుకనే వాటిని మనం చూసుకోవాలి, ఎరుకతో గమనించుకోవాలి. ఈ 3 కూడా కామ, క్రోధ, విశృంఖలాలకి ద్వారాలు, ఆశ్రయాలు అని చెప్తున్నాడు ఇక్కడ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు. అవి జీవాత్మను కప్పేసి మనకి మరుగున పరిచి మోహింపజేస్తూ ఉంటాయి. అంతే కదండి. చాలా తొందరగా మనం మోహంలకి లోనైపోతాము. ఎందుకంటే అలా రమిస్తూ ఉంటాయి అన్నమాట అవి. అందుకే అన్నారు కదా, మనం చెప్పుకున్నాం, మనం వేద విద్యలెల్ల వేస్తెల వంటివి. అంతేనా? అక్కడ నిజం వరకు చేరుకోనివన్నమాట. ఏ మత గ్రంథాలైనా సరే అవి ఎంతసేపు కర్మకాండల గురించి, రజో తమస్త గుణాల గురించే చెప్తూ ఉంటాయి కానీ మనల్ని అసలు వరకు చేరుకోనివ్వు అని చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ వారు. అందుకే మాస్టర్ మాసం ఎదుగుతూ ఉండి మనం అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ పద్యం వచ్చేస్తున్నాము. తీర్థయాత్ర చెప్పేస్తున్నాము. ఏవి చెప్పుకున్నామో చెప్పుకొని ఓకే ఇక్కడ ఇక్కడ మనం ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్యస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంతే కదా మేడం. వేదాలన్నీ కూడా మనకి త్రిగుణాత్మక విషయాల గురించే చెప్తూ ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ వేమన మహాశయుడు కూడా దానికి అనుగుణంగా ఇంకో పద్యం చెప్పాడు. 3 గుణములందు ముఖ్య గుణంబును తెలియలేని వాడు వెలియనెట్లు, భ్రమలబడిన వాడు బరువెల్లియగుధరా, విశ్వదాభిరామ వినురవేమ. ఎప్పుడైతే మనము ఈ తజోరమో సత్వగుణాలు వెంట తిరుగుతూ ఉంటాం, ప్రతి మానవుడు ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కడు కూడా ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణానికి సంబంధించి ఉంటాడు. ఆ గుణంలోనే ఉంటాడు. ఇప్పుడు మనకి చూడండి, తమో గుణము అన్నాం అనుకోండి, తనువు గురించినటువంటి విషయాలు అనమాట. ఎంతసేపటికి మనం ఏండు తింటము, పండుకోవడము, భోగ లాలసత్వంలో ఉండటము, ఇవన్నీ కూడా మనకి తమో గుణము యొక్క లక్షణాలు అనమాట. అదే రజోగుణము అంటే మానసికమైనటువంటి ఆనందాల్లో ఉంటాడు. పదవి వ్యామోహము, నేను ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయిపోవాలి, ఒక పెద్ద మాస్టర్ అయిపోవాలి, ఇగో ఉంటుంది అనమాట. ఇక్కడ అదంతా ఏంటి? మనసుకు తృప్తి కలిగించేటటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళని మనము రజోగుణంగా చెప్పుకుంటాము. అలాగే సత్వగుణం అంటే ఏంటి? శ్రేయస్సుకు సంబంధించింది. మంచి ఏంటి, చెడు ఏంటి తెలుసుకోగలుగుతాడు ఇక్కడ. కానీ శ్రేయస్సుకు సంబంధించింది అంటే ఇక్కడ మనకి ఆత్మ అనేది ఆల్రెడీ కేమాలుగా నైజము. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆల్రెడీ ఆత్మ అనేదే అక్కడ శ్రేయస్సు గురించే ఉంది. దానికి ఏం వేరేగా మన శ్రేయస్సు అవసరం లేదు, దానికి అభివృద్ధి అవసరం లేదు. అది ఆల్రెడీ ఆత్మవంతుడిగా వెలుగుతూనే ఉంది ఆత్మ అనేది. మళ్ళీ నువ్వు వేరేగా చేయాల్సింది లేదు. అందుకే అంటున్నారు ఇక్కడ త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే గుణాలకు అతీతంగా కావు అర్జున అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. అంటే అక్కడ ఏమొస్తుంది? మనకి శుద్ధ సాత్వికం వస్తుంది. అక్కడ శుద్ధ సాత్వికం అంటే ఏ గుణానికి మనం పట్టుకోము. అది మంచి అయినా సరే చెడైనా సరే అన్నిటినీ మనం సమానంగానే భావిస్తాము. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, 3 గుణములందు
ముఖ్య గుణమును. ఇక్కడ ముఖ్య గుణం ఏమవుతుంది? ఇక్కడ సాత్విక గుణం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటాము. ఈ సాత్విక గుణాన్ని మనం అలవర్చుకోవాలి. కనీసము శుద్ధ సాత్వికం సంగతి తర్వాత సంగతి. ముందు కనీసము ఈ తమో గుణాన్ని, రజో గుణాలు దాటుకుంటూ మరి దాటుకోకుండా రావడానికి లేదు. ఎందుకంటే ప్రతి మెట్టు మనం ఎక్కుతూ ఒక ఆత్మ ఈ భూమిపై జన్మ తీసుకుందంటే ప్రతిదాన్ని మనం అనుభవించాల్సిందే. కానీ అక్కడే ఉండిపోకుండా తొందరగా ఈ తమో గుణాన్ని, రజో గుణాన్ని కూడా ఎక్కి తొందరగా దాటేసి అక్కడికి వచ్చేయి నాయన అంటున్నాడు ఇక్కడ. రజో గుణాన్ని, తమో గుణాన్ని దాటేసి ఎప్పుడైతే మనం సాత్విక గుణానికి వస్తామో అక్కడ, లేకపోతే నువ్వేముంటావు, ఇక్కడే తిరుగుతూ ఉంటావు. తెలియలేని వాడు ఎప్పుడైతే ఈ గుణాల్లో ఏ గుణం మంచిది అని తెలియలేని వాడు భ్రమణ పడిన వాడు వెరువెల్లి ఎగు ధర, ఈ ధర మొత్తము వెర్రివాడిలాగా తిరుగుతూనే ఉంటాడు. ఇంకా వాడికి ముక్తి లేదు, మోక్షం లేదు, ఏమీ తెలుసుకోలేడు అని చెప్తున్నారు ఇక్కడ వేమన మహాశయుడు. ఎప్పుడైతే నువ్వు ఈ సాత్విక గుణాన్ని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నిన్ను గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇక అప్పటి నుంచి నెక్స్ట్ మనకి శుద్ధ సాత్వికం వైపుకి వెళ్ళిపోతావు అంటున్నారు. అందుకని ఈ గుణాలన్నింటినీ కూడా మనము తొందరగా ఈ స్థితులను దాటుకుంటూ రావాలి. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో అక్కడ మనకి విచక్షణ జ్ఞానం అనేది తెలుస్తుంది. మనకు అక్కడ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు అనేది మనము అక్కడ తెలుసుకోగలుగుతున్నాము అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇంకోటి చెప్తున్నారు చూడండి ఇక్కడ. కోపమునకు ఘనత కొంచెమైపోవును, కోపమునకు గుణము కొరత పడును, కోపమునకు బతుకు కొంచెమైపోవును, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్స్. అరిషడ్ వర్గాల్లో ముఖ్యమైనది కోపము. అది వెంటనే కొంతమంది చెప్తూ ఉంటారు, బాబాయ్ వీడికి ముక్కు మీదే కోపం ఉంటుంది అని. మరి అటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఆ కోపిష్టి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎవరైనా సహాయం అడుగుతారా? ఎవరైనా మాట్లాడడానికే భయపడతారు అటువంటి వ్యక్తి మీద. అందుకే అంటున్నారు ఘనత అంటే కీర్తి తగ్గిపోతుంది. ఎవరికైతే కోపం ఉంది అంటే మాత్రం వాళ్ళకి ఘనత, ఈ భూమి మీద ఘనత అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు మనకి ఇక్కడ వేమన మహాశయుడు. అలాగే కోపమునకు గుణము కొంతమైపోవును. అంతే కదా. కోపంలో ఉన్నాడంటే వాడు ఎలా ఉంటాడు? రజోగుణంలో ఉంటాడు, లేదా సత్వగుణంలో ఉంటాడు. అక్కడ అట్లా ఉన్నాడంటే ఆ గుణంలో ఉన్న వాడికి ఇంకా గుణాలు ఎక్కడ డెవలప్ అవుతాయి? అవవు కదా. అది కూడా తగ్గిపోతుంది. అలాగే కోపమునకు బ్రతుకు కూడా కొంచెమైపోవును. ఎందుకు అవుతుంది? కోపానికి బ్రతుకు సంబంధం ఏంటి మాస్టర్స్ అంటే, చూడండి మాస్టర్స్, మనము శ్వాసలు తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనం శాంతంగా సంతోషంగా ఉంటామో అప్పుడు మనకి శ్వాసలు అనేవి చాలా తక్కువగా నడుస్తాయి మాస్టర్స్. అవి అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఉల్లాసంగా ఉంటామో, శాంత మనస్కులుగా ఉంటామో అప్పుడు మనకి ఈ శ్వాసలు అనేవి చాలా 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 తక్కువగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం కోపంతో ఉంటామో, భయంతో ఉంటామో, క్రోధంతో ఉంటామో అప్పుడు మనము శ్వాసలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. చూడండి ఇప్పుడు కోపం ఇప్పుడు అని చెప్పి అసలు కోపంతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది. క్రోధం అనమాట వాళ్ళకి. అంటే ఎక్కువ కోపం మరి తారస్థాయికి చేరినప్పుడు క్రోధంగా మారిపోతుంది అది. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది మరి శ్వాసలు తగ్గుతున్నాయి అంటే ఎక్కువ తీసుకుంటున్నాము అంటే తగ్గిపోతున్నాయి అనే కదా. మన లిస్టులో మనము 1 కోటి శ్వాసలో, ఒక 10 కోట్ల శ్వాసలో తెచ్చుకున్నాము. మరి ఆ శ్వాసలన్నీ నువ్వు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నావు నీకున్నటువంటి ఆ కోపము అనే గుణం వల్ల. ఆ కోపంలో ఉన్నప్పుడు ఈ శ్వాసలు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు మనకి బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉందన్నమాట. అప్పుడు మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది కదా మాస్టర్స్. అందుకే చెప్తున్నారు ఇక్కడ గీతలో కూడా చెప్పాడు, క్రోధాత్ భవతి సమ్మోహ శృతి విభ్రమ, శృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇక్కడ కోపం అనేది మనము అన్నిటినీ నాశనం చేస్తుంది, ఒకటని కాదు, బుద్ధిని సహా అన్నిటిని నాశనం చేస్తుంది. అందుకే మాస్టర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎవరైతే ధ్యానులు ఉన్నారో అందరూ కూడా కోపాన్ని తగ్గించుకున్నాము అంటారు, కానీ తగ్గించుకోను కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అనమాట. ఎక్కడ ప్రదర్శించాలి కొన్ని ఉంటాయి కదా మనకి, సామ దాన దండ భేద దండోపాయాలు అన్నప్పుడు ఒక కార్యం నెరవేర్చుకోవాలి. అది నెరవేరినప్పుడు అక్కడ ఈ సామ వేద దాన దండోపాయాలు ఉపయోగించాలి కదా. అట్లాంటప్పుడు మనం కోపాన్ని కొంచెం ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతేగాని నేను కోపిష్టిని అనుకొని ప్రతి చోట నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తూ పోయావనుకో మాస్టర్స్, అక్కడ నీ పనులేవి కావు. నీ ఘనత తగ్గిపోతుంది, నీ ఆయుష్ తగ్గిపోతుంది, ఆ గుణం అనేది ఇక మారకుండా అలా ఉండిపోతుంది. అందుకే మాస్టర్స్ మనము ఎప్పుడు కూడా ఇది ఎలా సాధ్యము అంటే మళ్ళీ మనం ఆవు కదే, ఎక్కడికి వెళ్ళినా మన ఆవు దగ్గర రావాల్సిందే అన్నట్టుగా మనము ధ్యానము. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్గా ఇప్పుడు మనం విన్నాము, మనం పాటించామనుకోండి మనలో మార్పు వస్తుందా రాదా? ఓహో కోపం వల్ల మన ఆయుష్ తగ్గిపోతుందంట, ఎందుకు మనకు వచ్చిన గొడవ, చక్కగా కోపాన్ని తగ్గించేసుకుందాము అని చెప్పి మనం అందరం కూడా శాంతంగా ఉంటామా లేదా? చూడండి అలాగే శాంతం గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ మహాశయుడు. శాంతమానసమున జల్లనై శీతలా భాతినున్నవాడు పరమయోగి, అట్టివాడు ముక్తి నతివేగ గైకొను,
విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా, కోపతాపాలతో ఉన్నాం అనుకోండి వాళ్ళ దగ్గరికి ఎవరూ రారు. ఎప్పుడైతే మనము కోపతాపాలు లేకుండా శాంతంగా ఉంటామో, చల్లని మనస్కులమై ఉంటామో, అటువంటి వారు పరమయోగులతో సమానము అంటున్నాడు. అతను సుఖంగా ముక్తిని సాధిస్తాడనమాట. కోపంగా ఉన్నవాడు సాధిస్తాడా? ఆ కోపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు శాంతంగా ఉంటావో మనకు ముక్తి మార్గం కూడా తొందరగా దొరుకుతుంది అంటున్నాడు. అలాగే మనకి ఇక త్యాగరాజ స్వామి వారు కూడా ఒకటి అన్నారు, శాంతము లేక సౌఖ్యము లేదు. అంతే కదా, నువ్వు శాంతిగా ఉంటే నీకు సౌఖ్యం వస్తుంది, అది లేకుండా నీకు ఎలా సాధ్యము? అందుకే త్యాగరాజు గారు కూడా అలా అంటున్నారు అనమాట. శాంతము లేక సౌఖ్యము లేదు అంటున్నారు. పరమయోగి ఎల్లప్పుడు ఎలా ఉంటాడంటే, యోగులు అనే వాళ్ళు శాంతంగా ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. కానీ పైకి మనకి ఇప్పుడు సపోజ్ అలా అంటున్నారు ఏంటి మాస్టర్స్, పతిజీ సారు అది వరకులో బాగా కోపంగా ఉండేవాళ్ళంట, ఎవరిని పడితే వాళ్ళు తిట్టుతా ఉండేవాళ్ళంట, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకునే వాళ్ళంట అని చెప్తూ ఉంటారు. కానీ మాస్టర్స్ వాళ్ళు పైకి ఎలా కనిపించినా కానీ లోపలి వాళ్ళు శాంతమూర్తులు. పైకి కనిపించేదంతా కూడా నిజము అని అనుకోవడానికి లేదు. లోపల ఎప్పుడు లోపలికి చూడాలి. అటువంటి వాళ్ళు లోపల ఎంతో శాంతంగా ఉంటారు, ఎంతో కూల్గా ఉంటారు అనమాట. ఆ కోపం అనేది జస్ట్ చూడడానికి, ప్రశ్నించడానికి. ఎందుకంటే కొన్ని పనులు అవ్వాలంటే అక్కడ వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే మనకు తెలియదు అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే, గురువు చెప్పు విద్య గురువునకు తెలుసు, గురువు చెప్పు విద్య గురువు ఎరుగు, గురువు మహిమ పరవ గురువునకు తెలియురా, విశ్వదాభిరామ వినురవేమా. ఆ గురువు అలా చెప్తున్నాడు అంటే మనకేం తెలుసు? అమ్మ ప్రతిసారి తంతున్నాడు అంటే ఏంటి, నేను పెద్ద గురువు అని చెప్పుకుంటారు కదా, ఎందుకులా తంతున్నాడు, ఎందుకులా అంటున్నాడు అని మనం అనుకుంటాము. కానీ ఆ గురువు యొక్క గుణం అనేది ఆ పరమ గురువులకే తెలియాలి. ఎందుకంటే మనం ఆ దీంట్లో లేం కదా, ఆ వైబ్రేషన్లో ఎవరైతే ఉంటారో, ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే దాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేగాని మనం కామెంట్ చేయడానికి లేదు, మనం అక్కడ జడ్జిమెంట్ చేయడానికి లేదు. అదే అంటున్నాడు ఇక్కడ, ఎవరైతే గురువు చెప్పు విద్య ఆ గురువుకే తెలుస్తుంది. ఆ గురువు చెప్పు విద్య ఎవరైతే ఆ స్టేజ్లో ఉంటారో, ఆ సమాన స్టేజ్లో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే ఆ గురువు యొక్క మహిమ ఎవరికి తెలుస్తుంది? ఆ పరమ గురువులకే తెలుస్తుంది. అంతేకాని నాలాగా నీలాగా చిన్న చిన్న వాళ్ళకి, అంటే ఆ స్థితిలో లేని వాళ్ళకి, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. అందుకే ఎప్పుడైతే మనము శాంతంగా ఉంటామో అప్పుడు మనకి ముక్తి అనేది తొందరగా దొరుకుతుంది, మనం తొందరగా ఆ స్థాయికి చేరుకోగలుగుతాము. అట్టి వారి ముక్తి చాలా సులువైపోతుంది అని చెప్తున్నాడు మనకి ఇక్కడ వేమన మహాశయుడు మాస్టర్స్. ఇవన్నీ మనం చక్కగా పాటించాలి, అంతేగాని విన్నామా వెళ్ళిపోయామా అంటే ఏది కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము, ఇల్లు నావి వదలి ఇనుపగచ్చలు గట్టి, వంట కంబు నీటి వాంఛలుడిగి, బంటినున్న ఎంత బడవు నా తత్వంబు, విశ్వదాభిరామ వినురవేమా. అందుకే మన మాస్టర్ ఈ తత్వాలు రావాలంటే, ఈ మోక్షము ముక్తి ఇవన్నీ రావాలంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలేమో, భార్య బిడ్డల్ని వచ్చి వెళ్ళిపోవాలేమో, మన కామానికి కూడా గొడ్డలు వేసుకోవాలేమో అని చాలా మంది తిండి నీళ్లు అన్నీ మానేసి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చొని ఉంటారు. అంత మాత్రాన వీళ్ళకి ఈ తత్వం అనేది అలవడుతుందా మాస్టర్స్? అలవడదు. అదే చెప్తున్నారు మనకి ఇక్కడ వేమన మహాశైలు వారు. నువ్వు ఎంత చేసినా కానీ, ఇల్లు నావి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ, నువ్వు వంటకాలన్నీ కూడా వాంఛలన్నీ కూడా ఉడికిపోయినా కానీ నీకు మోక్షం అనేది లేదు, నీ మోక్షం అనేది రాదు. అలాగే వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ గట్టగానే ముక్తి కలగబోదు, తలలు బోడులైన తలపులు బోడునా, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా మాస్టర్, చాలా మంది కాషాయ వస్త్రాలు తడుక్కోగానే ఓ నేను అన్ని యోగులైపోయాను, నాకు అన్నీ తెలుసు, నాకు ముక్తి వచ్చేస్తుంది అని చెప్తుంటారు. నువ్వు గట్టిగా ముక్తి ఎట్లా వస్తుంది మాస్టర్స్? నువ్వు వెళ్తాము, మనము తలలో ముండనాలు చేయించుకుంటాము, గుండు చేయించుకొని వస్తూ ఉంటాము. మనం చెప్పకూడదు అంటే మనం ఈ స్థానంలో ఉన్నాం కాబట్టి నో కామెంట్స్, నో జడ్జిమెంట్. అక్కడ ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు అది కరెక్ట్, భక్తి మార్గంలో ఉన్నప్పుడు కరెక్ట్. కానీ మనం ఇప్పుడు వచ్చింది ఎక్కడికి? ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, ఆత్మజ్ఞానులుగా ప్రవర్తించాలి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. నువ్వు ముండనాలు చేయించుకుని వచ్చినంత మాత్రాన నీ మైండ్ సెట్ మారుతుందా? ఆ మైండ్ సెట్ ఎలా మారుతుంది? నువ్వే మార్చుకోవాలి అది. అక్కడికి వెళ్ళినంత మాత్రాన మనకి వెంకటేశ్వర స్వామి మార్చడు, మక్కాకి వెళ్ళినంత మాత్రాన అక్కడ అల్లా మార్చడు, ఎవరూ మార్చలేరు ఆ మైండ్ సెట్ని. మనమే మార్చుకోవాలి ఆ మైండ్ సెట్ని. అదే చెప్తున్నాడు, కాషాయ వస్త్రములు ధరించినా, నువ్వు ముండనాలు చేయించుకున్నా నీకు ముక్తి అనేది రాదు నాయనా. నీ లోపల నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో కళ్ళు మూసుకొని, అప్పుడే నీకు ఆ ముక్తి మోక్షము అనేది కలుగుతాయి. నువ్వు తెలుసుకుంటావు, నువ్వే పరబ్రహ్మము అని తెలుసుకుంటావు, నువ్వే ఆనంద మూర్తి అని తెలుసుకుంటావు అని చెప్తున్నారు మాస్టర్స్. టైం అయిపోయినట్టుంది మేడం. టైం అయిపోయిందా మేడం? అయింది మేడం.
ఓకే మేడం, నాకు మా పెద్దలు అందించినటువంటి ఒక చిన్న చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇవి చాలా కొంచెం చెప్పండి లోతుగా ఉన్నాయన్నమాట. ఒక్క మాట మేడం. బట్ట చెప్పండి. విడిచిన బ్రహ్మ సౌఖ్యము లేదు, బట్ట విడిచిన వాడే బ్రహ్మయోగి. సిగ్గు విడువకున్న శివ సౌఖ్యము లేదు, సిగ్గు విడిచిన వాడు శివయోగి. కుక్కను తిన్నవాడు గురులింగమూర్తి, పందిని తిన్నవాడు పరమశివయోగి. ఏనుగు తిన్నవాడు మహాసుఖి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏంటి ఈవిడ కుక్కలు పందులు తినమంటుంది అని చెప్పుకొని అనుకోకండి మాస్టర్. ఇక్కడ బట్ట అంటే శరీరం అన్నమాట. ఎవరైతే ఈ శరీరాన్ని విడవడో వాడికి బ్రహ్మ సౌఖ్యమే లేదు అని చెప్తున్నారు. ఎవరైతే సిగ్గు విడవడో, సిగ్గు అన్న ఇక్కడ మనకి దేహమే మాస్టర్స్. ఎవరైతే ఈ దేహాన్ని విడిచిపెట్టారో, ఈ దేహం యొక్క మనకి మమకారాన్ని విడిచిపెట్టారో వాళ్ళకి శివ సౌఖ్యం అనేదే లేదు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కుక్క తిన్నవాడు ఏంటి, గురులింగమూర్తి ఏంటి అంటే, కుక్క అంటే ఇక్కడ శరీరము, కోపము. కుక్క అంటే కోపము. కోపాన్ని ఎవరైతే తినేయడం అంటే ఏంటి, దాన్ని మింగేస్తారు అంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఆత్మస్వరూపులైపోతారు. శివయోగి గురులింగమూర్తి అంటే ఆత్మస్వరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ. పంది అంటే అహంకారము. ఆ పందిని తిన్నవాడు అంటే ఎవరైతే పందిని కూడా జయిస్తాడో, అహంకారాన్ని కూడా జయిస్తాడో అతను పరమశివయోగి అయిపోతాడు. అలాగే ఏనుగు అంటే అసలు వీటన్నింటిన్నా ఎలాగోలా తప్పించుకుంటాం కానీ ఈ మమకారము, నాది, నేను, నా బిడ్డలు, నా ఇల్లు, ఇదేదో మన ఇల్లు లాగా, ఇది సొంత ఇల్లు లాగా ఎప్పుడైనా పోవాల్సిందిగా ఖాళీ చేసి, కానీ మనం అది తెలుసుకోలేము. ఇదే నా ఇల్లు, ఇది నా సొంత ఇల్లు అనుకోని మనము ఈ మమకారాన్ని మాత్రం వదలలేము. అందుకే అది ఏనుగుతో పోల్చాడు ఆ మహానుభావుడు. ఏనుగు తిన్నవాడు మహాసుఖి అన్నాడు. ఎవరైతే ఈ మమకారాన్ని కూడా త్యజించుకుంటాడో, వదిలించుకుంటాడో వాడు ఇక లేడు, మహాయోగి అనమాట. ఇంక చెప్పడానికే లేదు. అందుకే అంటున్నాడు. మరి ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే, పరమశివుని జాడ పరమహంస ఎరుగు, పరమహంస వెలుగుతుందంట. భగవంతుని జాడ భక్తుడే తెలుసుకోగలుగుతాడు. గోవిందుని జాడ గురువే తెలుసుకోగలుగుతాడు. అలాగే తేనె యొక్క తీపి జాడ తేనె తీగ మాత్రమే తెలుసుకుంటుంది. అలాగే నీసు కంపు జాడ నీసీగా తెలుసుకుంటుంది అని చెప్తున్నారు. ఇది మాస్టర్స్. ఇంకా చాలా ఉంది చెప్పాలని, కానీ మాస్టర్స్ నాకు మా తాతగారు వాళ్ళు ఇచ్చినవండి ఇవన్నీ కూడా అప్పట్లో నేను రాసుకున్నాను. గురుసేవలో నా వాయిదాలు వేయవో కన్నా నేను చెప్పుకున్నాం మనము. అంటే చచ్చిపోయిన వాళ్ళని చెంకలేసుకొని బతికున్న వాళ్ళకి పూజ చేయాలని. నాకు ఇది వచ్చిందంటే పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. కానీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే మా తాత వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా బాధపడేదాన్ని. నేను కొంచెము పెరిగి జ్ఞానం తెలుసుకునే స్థితికి వచ్చేటప్పటికి నాకు నా వాళ్ళు ఎవరు లేకుండా పోయారే అని. కానీ నాకు ఈ స్పిరిచువల్ సొసైటీ ద్వారా నాకు ఎంతో మంది తాతలు, ఎంతో మంది తండ్రులు, ఎంతో మంది నాకు దొరికారు మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానాన్ని నేను ఇక్కడ పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్ ఒక ఆమె నన్ను రిక్వెస్ట్ చేసింది ఒక పాట పాడమని. మీరందరూ పర్మిషన్ ఇస్తే ఒక చిన్న పాట. ఓకేనా మేడం? మన పాటే, కోతి పాట. కోతి అంటే హనుమంతుడు కదా, హనుమంతుడు పాట. అనుమానం వద్దయ్యో హనుమానయ్యో, అడిగింది ఇవ్వయ్యో దయ చూడయ్యో, అడిగింది ఇవ్వయ్యో చూడయ్యో. హనుమానం వద్దయ్యో హనుమానయ్యో, అడిగింది ఇవ్వయ్యో దయ చూడయ్యో. స్వామి అడిగింది ఇవ్వయ్యో దయ చూడయ్యో. తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను, కొరుకుంది తీరిస్తే కొబ్బరికాయ కొడతాను. తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను, కొరుకుంది తీరిస్తే కొబ్బరికాయ కొడతాను. తప్పులన్నీ కాసావా, తప్పులన్నీ కాసావా, వడపాను కొడతాను. పానకమే పోస్తా అయ్యో, అడిగింది పాట బ్రేక్ అవుతుంది జరీనా గారు, జరీనా గారు పాట బ్రేక్ అవుతుంది, పాట బ్రేక్ అవుతుంది మీది. మధ్యలో బ్రేక్ అయిందండి. అవునా మేడం? వినపట్లేదా మేడం? అనుమానం హనుమాన్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వినిపిస్తోంది. మధ్యలో బ్రేక్ అవుతుంది మీ పాట. మధ్యలో నాకు అక్కడ కాల్ వచ్చింది మేడం, కట్ చేశాను. కాల్ని కట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే మేడం, టైప్ అయి ముగిద్దాం మేడం. మా ఫ్రెండ్ నిన్న కొంచెం రిక్వెస్ట్ మేడం అని. ఓకే మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా మేడం? ఓకే అండి.